సినిమా అంటే జస్ట్ ఒక స్టోరీ కాదు. ఆడియన్స్ ని ఒక ఎమోషన్ లోకి తీసుకెళ్ళాలి. అలాంటి రా ఎమోషన్, యాక్షన్, డివోషన్ మిక్స్ అయిన సినిమా ఇరుముడి. మరి ఈ మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా? లేదా హైప్ మొత్తం ట్రైలర్ వరకేనా? లెట్స్ సీ ఇరుముడి మూవీ రివ్యూ. ఇరుముడి స్టోరీలో మెయిన్ పాయింట్ చుట్టూ జర్నీ, ఫెయిత్, ఎమోషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ రివాల్వ్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ స్టోరీని స్లోగా బిల్డ్ చేస్తారు. స్టార్టింగ్ పోర్షన్స్ కొంచెం టైం తీసుకున్నా వన్స్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాక మూవీ పేస్ పికప్ అవుతుంది. ఎస్పెషల్లీ ప్రొటగోనిస్ట్ జర్నీలో వచ్చే ఛాలెంజెస్, ఎమోషనల్ మూమెంట్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. ఇక హీరో గురించి మాట్లాడితే ఇక్కడ హీరో జస్ట్ యాక్టింగ్ చేయలేదు, క్యారెక్టర్ ని క్యారీ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్ లో ఎనర్జీ రెండు డీసెంట్ గా బ్యాలెన్స్ చేశాడు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా స్టోరీకి రిక్వైర్డ్ సపోర్ట్ ఇచ్చింది. కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఇక్కడే మనకు యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. క్యారెక్టర్స్ డెసిషన్స్, ఎమోషనల్ కాన్ఫ్రంటేషన్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ట్రై చేస్తాయి. అండ్ కొన్ని సీన్స్ జెన్యూన్లీ ఎలివేట్ అవుతాయి. స్క్రీన్ మీద ఎనర్జీ పెరిగిన మూమెంట్స్ క్లియర్ గా కనిపిస్తాయి. క్లైమాక్స్ సైడ్ కి వెళ్ళిన కొద్ది ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేస్తూ ఫైనల్ పోర్షన్స్ లో ఎమోషనల్ పే ఆఫ్ ఇవ్వడానికి మూవీ ట్రై చేస్తుంది. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్ ని ఎలివేట్ చేయడానికి బాగా హెల్ప్ అయ్యాయి. ఎస్పెషల్లీ యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో బీజేఎం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్టోరీకి సూటబుల్ గా ఉన్నాయి. మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అంటే హీరో పర్ఫార్మెన్స్, ఎమోషనల్ మూమెంట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక మైనస్ పాయింట్ కి వస్తే ఫస్ట్ హాఫ్ లో పేసింగ్ కొంచెం స్లోగా ఫీల్ అవుతారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇరుముడి ఈస్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్. ఇట్స్ ఏ జర్నీ ఫిల్డ్ విత్ ఎమోషన్, ఫెయిత్ అండ్ కాన్ఫ్లిక్ట్. థియేటర్ లో చూడడానికి మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.8 out of 5.